హాయ్ అండి. మనుషుల్లో చాలా మందిని గతం భయపెడుతుంది. భవిష్యత్తును గురించి ఆలోచించి అది లేనిపోని భయాందోళనకు లోను చేస్తుంది. ఈ రెండిటి మధ్య మనిషి వర్తమానాన్ని మర్చిపోతున్నాడు. వర్తమానంలో ఉన్నటువంటి ఆనందాన్ని, వర్తమానంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలను కూడా అతను విస్మరిస్తున్నాడు. జరిగిన సంఘటనలు లేక గతంలో జరిగినటువంటి ఏ విషయాన్ని కూడా మనం తిరిగి తీసుకురాలేం. అలాగే భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఊహించలేం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఉన్నటువంటి వర్తమానంలో సంతోషంగా, ఆనందంగా జీవించటానికి మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలలో కూడా మనకు వర్తమానంలో ఆనందంగా బ్రతకటానికి ఏర్పాటు ఉంది. చిన్న విషయాలు వర్తమానంలో మనం పోయి వదిలిపేసామంటే అవి తిరిగి మళ్ళీ మనకు రావు. చిన్న చిన్న విషయాలు అని మనం అనుకునేవే మనకు ఎంతో జీవితాన్ని చూపిస్తుంటాయి. ఈ రోజంతా మనకు ఎన్నో విషయాలు వర్తమానంలో మనం గమనించవచ్చు. గడిచిపోయిన క్షణము మళ్ళీ తిరిగి రాదు. వర్తమానంలో జరిగే ఏ ఒక్క విషయం కూడా మనకు తిరిగి రాదు. అది గతంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్నటువంటి వర్తమానాన్ని మనం చక్కగా, లేకుంటే ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని మనం చక్కగా మన పనులతో, మనం చేసేటటువంటి వృత్తితో, మన స్నేహితులతో, మనకు దగ్గరి వాళ్ళతో, మన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా, హాయిగా గడపచ్చు. ఇలా చూసుకున్నట్లయితే వర్తమానం అనేటటువంటి దాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వర్తమానాన్ని వదిలిపెడితే అది తిరిగి మనకు చేతికి అందదు. కాబట్టి వర్తమానంలో ఉన్నటువంటి వాటిని మనం ఆనందించటం బాగా తెలుసుకోవాలి. ఉదాహరణకు నిన్న సాయంత్రం చక్కగా చిరుజల్లులు పడుతూ ఎంతో ఆహ్లాదంగా ప్రకృతి ఉండింది. అటువంటి దాన్ని మనం మళ్ళీ తిరిగి ఈ రోజు తీసుకురాలేము. ఒకవేళ ఇవాళ వర్షం పడితే పడొచ్చేమో, కానీ నిన్నటి ఆనందము, నిన్నటి అనుభూతి ఈరోజు తిరిగి రాదు. అలాగే ఈరోజు ఉదయాన్నే మనల్ని ఎవరో పలకరిస్తారు. ఏమిటా అని చూస్తే చక్కగా సూర్యుడి కిరణాలు మన మీద పడుతూ ఎంతో ఆహ్లాదాన్ని గొలుపుతాయి. ఈ సమయంలోనే మనం సూర్యకాంతి, ఆ సూర్యుడి పలకరింపు అవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. రేపు సూర్యుడు ఉదయిస్తాడు, రేపు తెల్లవారుతుంది. అయినప్పటికీ ఇవాళ ఉన్నంత ఆహ్లాదంగా రేపు ఉండకపోవచ్చేమో. కాబట్టి ప్రస్తుతంలో జీవించటం, వర్తమానంలో జీవిస్తూ వర్తమాన ఆనందాన్ని మనం గడపడానికి నేర్చుకోవాలి. వర్తమానంలో మనం జరిగిపోయిన విషయాలను తలపోసుకోవటం వలన బాధ తప్ప ఏం మిగలదు. భవిష్యత్తు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అని ఊహించుకోవటం వలన భయం తప్ప అక్కడ కూడా ఏముండదు. కొంతమంది మన ఎదుట మహోన్నతమైనటువంటి వ్యక్తి ఉన్నా అతన్ని గురించి పట్టించుకోకుండా ఎప్పుడో మనకు తారసపడ్డ దుర్మార్గుని గురించి ఆలోచిస్తూ మన జీవితం ప్రస్తుతాన్ని అల్లకల్లోలం చేసుకుంటుంటారు. కానీ మనకు తారసపడ్డటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిని గురించి ఆలోచించి ఆయన దగ్గరికి చేరువయ్యి ఆయనతో మనం గడపగలిగినట్లయితే ఈ రోజంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి వర్తమానం అనేటటువంటిది తిరిగి వచ్చేటటువంటిది కాదు. వర్తమానంలో బ్రతకటం లేక ప్రస్తుతంలో జీవించటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏ క్షణంలోనైనా మనం ఉన్నటువంటి స్థితిని మనం ఎంజాయ్ చేయగలిగినట్లయితే, పని చేసేవాళ్ళు పనిలో ఎంజాయ్ చేయాలి, రాసుకునే వాళ్ళు రాసుకోవటంలో ఎంజాయ్ చేయాలి, చదువుకునే వాళ్ళు చదువుకోవటంలో ఎంజాయ్ చేయాలి. అలా ప్రతి నిత్యము మనము ఆ సమయంతో లేక ఆ వర్తమాన కాలంతో మనము ఎంజాయ్ చేయగలిగినట్లయితే జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది. ఎందుకంటే గతం గతః అంటారు. అంటే జరిగిపోయింది కాబట్టి మనం తిరిగి దాన్ని తీసుకురాలేము. భవిష్యత్తు అనేటటువంటిది రేపు అనుకుంటే రేపుకు రూపమే లేదు కాబట్టి, రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి దాని గురించి ఆలోచించటం కూడా అనవసరం. కాబట్టి ప్రస్తుతంలో లేక వర్తమానంలో జీవిస్తూ హాయిగా మన జీవితాన్ని
సంతోషమయం చేసుకుందాం. థ్యాంక్ యూ.